पार्थाय प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी। जय श्री कृष्ण परमात्मा को जय। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्ण परब्रह्मणे नमः। अथ अष्टादशोऽध्यायः। मोक्षसंन्यासयोगः। अर्जुन उवाच संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य ऋषिकेश पृथक्केशि निषूदन। ఇంద్రియాలకు ప్రభువైన వాడా, కేసిని సంహరించిన వాడా, ఓ మహాబాహు, సన్యాసం అంటే ఏమిటో, త్యాగం అంటే ఏమిటో, వాటి తత్వాన్ని వేరువేరుగా తెలుసుకొనదలుచుకున్నాను. ఇక్కడ ఒక సంశయం వచ్చింది అర్జునుడికి. ఇప్పుడు సన్యాసం అనగా ఏమి, త్యాగం అనగా ఏమి? త్యాగము చేయాలి అనే పదం వచ్చింది, అని ఏ రూపంగా త్యాగం చేయాలి? లేదు, ఈ విషయాలన్నీ సన్యసించాలి. అది మాత్రం ఎలా సన్యసించాలి? భావసారూప్యం కావాలి. అందుకనే మళ్ళీ ఈ యొక్క మానవుడి యొక్క స్థితిలో అన్నీ భగవతార్పితమని అనుకుంటానే ఉంటాం. అయితే అది నిర్దిష్టంగా తెలియటం వేరు, ఊరికే మాట వరుసగా అనుకోవటం వేరు. ఇప్పుడు బలంగా తెలిసినప్పుడు, ఆ విద్య మనకు బలంగా ఉన్నప్పుడు దానిని ఎప్పుడు ఏ సమయంలోనైనా అర్ధరాత్రి మనిషి మేలుకొల్పి తనకు తెలిసిన విద్యను చెప్పమని చెప్తాడు, చేయమన్నా చేస్తాడు. అంతేకాని అట్లా పూర్ణంగా తెలియాలి కనుక ఆ భావంలోకి వచ్చాడు. ఆ రకంగా ఎవరైనా అడుగుతున్నాడు. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. ప్రాహుస్త్యాగం మళ్ళీ ప్రాహుస్త్యాగం విచక్షణాః. కామ్యకర్మలు విడిచివేయటం సన్యాసం అని పండితులు అంటున్నారు. అన్ని కర్మల ఫలాలను త్యజించటం త్యాగం అని నేర్పురులైన కొందరు పండితులు మరి అందరూ అంటున్నారు. ఇక్కడ ముందు ఉదాహరించాడు. ఇవి లోకములో తెలిసిన వారు పండితులు ఆచరిస్తూ ఉన్నారు, ఆచరించకుండా ఉన్నారు. అయితే ఉన్నప్పుడు ఆ సంగతి ఇప్పుడు అడిగే అర్జునుడికి తెలియదు కదా, తెలియదు. ఇప్పుడు ఇవి తెలుసుకోవడానికి ఉన్నాడు. ఇప్పుడు అందుకనే అంతకుముందు ఇవి తెలుసుకున్నారు, ఆచరిస్తున్నారు అనే భావనను గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేస్తూ విచక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వకర్మ ఫలత్యాగమును త్యజించుటను త్యాగమని పేర్కొందురు. అనగా మహనీయులు దానిని చేసినది ఈయనకు
పూర్తిగా అది మంచి సత్యమేను అయి ఉన్నది అన్నప్పుడు వారు కూడా చేస్తున్నారా, వాళ్ళు చెప్పుదురు చేస్తున్నారు అనే పదం వాడుతూ వస్తాడు అక్కడక్కడ. అదే పదాన్ని ఇక్కడ వివరణ ఇచ్చాడు. త్యాజ్యం దోష విదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే. బంధహేతువు అవటం చేత దోషయుక్తమైన కర్మను త్యజించాలి అని బుద్ధిమంతులు కొందరు అంటున్నారు. యజ్ఞ దాన తపో రూపమైన కర్మను త్యజించకూడదు అని మరికొందరు అంటున్నారు. కొందరు ఏది చేసినా కర్మే కదా, యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా సమస్తము కూడా అది కూడా కర్మ ఉంది కనుక, దాంట్లో కర్మ అంటుకుంటుంది కనుక దాన్ని అది కూడా త్యజించాల్సిందేనని కొందరు అంటున్నారు. కొంతమంది కామ్యకర్మలు యజ్ఞయాగాది పుణ్యకర్మలు చేయవలసిందని కొంతమంది అంటారు. అందులో ఏది కరెక్ట్? మీది లోకంలో ఇలా ఉంటారు, కొంతమంది అదే గొప్పదని, కొంతమంది ఇదే గొప్పదని ఉంటారు. ఇక ఆ తర్వాత ఇప్పుడు మనం తీసుకునే దాంట్లో దాని సారాంశం వస్తుంది. సరే, శాంతి శ్లోకం చెప్పండి. రేపు నుంచి వాళ్ళ పారాయణం జరిగింది కనుక రేపు సులువుగానే ఉంటుంది. 14 ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాన్ సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. హరి ఓం. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. ఓ భరత శ్రేష్ఠ, త్యాగం విషయంలో నా నిశ్చితమైన అభిప్రాయము వినుము. ఓ పురుష శ్రేష్ఠ, త్యాగంలో 3 విధాలు ఉన్నాయని నీకు నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఇప్పుడు అడిగిన సమస్యల కన్నట్టుకు వాటిలో మరి ఎలా ఉన్నాయన్న సంగతి కోసం కదా అడిగింది. అవి 3 విధాలుగా ఉన్నాయని స్పష్టత చేశాడు. ఆ 3 విధాలు ఏదంటే, ఆ గుణాల మీద ఒక్కొక్కరి గుణ స్వభావం ఒక రకంగా ఉంటుంది. త్రిగుణాల గురించి చెప్పుకున్నాం కదా, ఆ గుణ స్వభావాల గురించి ఇంకా వివరిస్తాడు. తర్వాత ఈ గుణం ఉన్నవారు ఇలాంటి త్యాగం చేస్తూ ఉంటారు, ఈ గుణం ఉన్నవారు ఇలాంటి త్యాగం చేస్తారు. అది రాబోయే శ్లోకంలో పరమార్థం. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాః. యజ్ఞము దానము తపస్సు అను కర్మను త్యజించకూడదు, దానిని తప్పక చెయ్యాలి. యజ్ఞం దానం తపస్సు ఈ 3 విద్వాంసులకు పవిత్రత్వం చేకూరుస్తాయి. ప్రధానంగా మనకు పవిత్రత చేరుస్తాయి. మానసికంగా ఒక్కసారిగా ఊరకనే కూర్చోమంటే మనసు కూర్చోలేదు. కొంత ఆ సాత్వికమైన భగవతత్వముతో స్మరించేటువంటి యొక్క కర్మ చేసేటప్పుడు మిగతా దుష్కర్మల వాసనలు ఏవో మనకు దూరం అయిపోతాయి. అందుకని వాటిని యజ్ఞయాగాది కర్మలను త్యజించకూడదు. అది చేసినప్పుడే మానవుడు యొక్క మనస్సు బుద్ధి యజ్ఞదాన తపస్సులు అను ఈ 3 కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రమనర్చును. బుద్ధి కలిగి దాని గురించి అది నీకు పవిత్రత చేకూరుతుంది అని స్పష్టత చేశారు. ఏతాన్యపి తు కర్మాణి తం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చిత
విదితం మదముత్తమం. ఓ పార్థ, ఈ కర్మలు కూడా సంఘాన్ని ఫలమును విడిచి తప్పక ఆచరించాలి అని నా నిశ్చితమైన ఉత్తమమైన అభిప్రాయము. అంటే ఈ యజ్ఞదాన తపో కర్మలన్నీను కర్తవ్య కర్మలను అన్నిటినీ ఫలాసక్తులను అంటే దాని మీద ఫలాసక్తి రహితంగా అది అవశ్యముగా ఆచరించవలను. అవి మనకు చేయవలసిన అవసరం వచ్చినప్పుడు అది అవశ్యము అంటే చేయవలసిందే తప్ప ఇంకొక దారి లేదు అక్కడ అనే దాన్ని చెబుతూ, అయితే ఇక్కడ ఫలాసక్తి కలిగి చేసే కర్మలు ఒక రకమైతే ఫలాసక్తి రహితంగా అనగా పరోపకారంగా, ఫలాసక్తి రకంగా అంటే దాని మీద ఆసక్తి లేనప్పుడు చేయాల్సిన పని ఏమున్నదనే ప్రశ్న వచ్చిందనుకో, అప్పుడేంటి? ఇప్పుడు దాని మీద నీకు ఆసక్తి లేదు, ఇంకా చేయాల్సిన పని ఏముంది? ఫలాసక్తి అంటే ఫలముపై ఆసక్తి లేకుండా ఉండు అన్నాడు. మరి అలాంటప్పుడు కర్మ ఎందుకు చెయ్యాలి అనే విచారణ వచ్చిందనుకో, ఇప్పుడు దానికి మన మనసు ఎలా తెలుసుకొని దాని మీద అర్థవంతంగా ఉంటుంది. మన కోసం సమాజం కోసం చేయాలి. ఫలాసక్తి రహితమని ఎప్పుడవుతుందంటే ఈ కోరికల మీద ఆసక్తి కలిగి చేయటం అనేది అనుకున్నప్పుడు ఎంతనే గుణాలతో కూడిన దోషం అంటుకుంటారు. ఈ ప్రకృతి ధర్మమైన దోషాలు అంటుకుంటాయి, అంటే ఇహానికి సంబంధించిన విషయాలు అంటుకుంటాయి. ఇక పరానికి సంబంధించిన పరతత్వానికి సంబంధించి ఇక్కడ నా మనోబుద్ధులు శుద్ధి పడతాయి, ఇక్కడ నాకు ఏకాగ్రత అనే భావన దొరుకుతూ ఉన్నది. దానికి ఒక కార్యము కావాలి. ఇప్పుడు మనసు నిలబెట్టు ధ్యానం చేయమని చెప్తున్నారు, అదే కదా ఎక్కువగా. లేదు కొంతమంది కొంత యోగాసనాలు వేసుకొని తర్వాత ధ్యానం చేసే కుదురుతుంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క అంతఃకరణ శుద్ధి కోసమే, అంతఃకరణాలు శుద్ధి చెందుట కోసమే. అది అంతఃకరణ శుద్ధి వల్ల నీకు ఏమి దక్కుతుంది? ఫలాసక్తి లేకుండా ఉంటే, ఫలాసక్తి లేకుండా చేస్తే నీకు దక్కే ఫలితం ఏంటి? అందులో పరమ రహస్యం ఏంటి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనేది దక్కుతుంది. అది ఎప్పుడైతే దక్కిందో అది దైవయుక్తంగా పారమార్థికంగా పెట్టి చేసావు కనుక దైవబలం కూడా ఉంటుంది. దైవబలం ఉంటేనే ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటుంది. ఒకటే ఆన్సర్. ఆరోగ్యంగా మనము హాయిగా ఉండాలి అని అనుకుంటే అది కేవలము మనసుకు ఏదో ఒక కోరికల మీద మనం చేసినప్పుడు మన మనసు సంచరిస్తూ ఉంటుంది. దానివల్ల దానికి ఇది ఒక స్వచ్ఛత చెందదు. స్వచ్ఛత చెందక ఒక రకమైనటువంటి అయోమయ స్థితిలో ఊరికనే ఉంటుంది. అప్పుడు చేశాము, ఇంకోసారి ఏమైనా చేద్దామా, మనకి ఇంకా బాగుంటుందా అనే యొక్క అంశాలు కోరికలు పెరుగుతూ ఉంటాయి. మొట్టమొదటి బాగానే ఉంటుంది, రాను రాను అవి చేసే కొద్దీ మనకి ఏదైనా ఇంకా బాగుంటుందా అంటే ఇంకా ఎక్కువ అవుతాయి. మళ్ళీ దానిని వికల్పం మనసు చేస్తూ ఉంటుంది. సంకల్ప వికల్పాలని రెండెడుకు తావు ఇవ్వకుండా, సంకల్పం లేదు వికల్పము లేదు, ఈ రెండుకు తావు లేకుండా స్వచ్ఛందంగా హాయిగా నిర్మలంగా ఇది చాలా మా త్రికరణ శుద్ధిగా మనసును మనోవాకాయ కర్మలన్నీ అక్కడ అర్పిస్తున్నాం. త్రికరణ స్వరూపంగా అంటే నా మనసు శుద్ధి కావటానికి, త్రికరణ శుద్ధి నాకు కలగటానికి యజ్ఞం చేశాను, హోమం చేశాను, జపం చేశాను, దానం చేశాను. త్రికరణ శుద్ధి కోసం చేశాను, ఫలాల కోసం కాదు. నా యొక్క అంతర్యామి త్రికరణ శుద్ధి, అంతర్యామి బాధపడకుండా, నా జీవాత్మ బాధపడకుండా ఈ మానసికమైనటువంటి అనేక జన్మల దోషాలు ఉన్నాయే అవి భస్మీపటలం చేయడానికి హోమం చేస్తున్నాను. అంతేగాని ఏదో నాకు కావాలనే ఒక కోరిక అన్నది లేకుండా త్రికరణ శుద్ధి, గానమైన యజ్ఞమైన హోమమైన త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే ఉన్నదో సమస్త దోషాలు పోతాయి. ఒక సంకీర్తన అయినా సరే ఇప్పుడు కేవలము అందుకని యజ్ఞయాగాదుల కన్నా యజ్ఞయాగాదాలు చేసి వరాలు పొందిన కొద్దిగా ఇబ్బంది పడ్డారు. త్రికరణ శుద్ధిగా గానం చేసిన వాళ్ళు ఆనందంగా జీవించారు. గానం చేసిన వారు ఎందుకని దానికి పెద్ద శ్రమ లేదు, కానీ కర్మ చేస్తున్నారు వీరు కూడా త్రికరణ శుద్ధిగా చేశారు. ఆనందభరితంగా ఆఖరికి ఏ యజ్ఞయాగాదాలు చేయకపోయినప్పటికీ అన్నమయ్య, త్యాగయ్య, ఛత్రయ్య, నామదేవుజ్ఞ వీళ్ళందరూ ఎలా ధరించారు? మీరాబాయి, సక్కుబాయి ఇలా యజ్ఞాలు యాగాలు చేసినట్టు ఏమీ లేదు, నామస్మరణే. అంటే
అటు స్త్రీలు కానీ పురుషులు కానీ దీంట్లో ఆనందంగా త్రికరణ శుద్ధి ఇక్కడ ప్రధానం. ఆ త్రికరణ శుద్ధి కలగటానికి కొంతమందికి మరి గానం చేయడం తెలియకపోవచ్చు. మరి హోమమో యజ్ఞమో పెట్టుకుంటే దాంట్లో కుదురుతుంది. ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఒక్కొక్క వ్యక్తికి ఒక రకంగా సంస్కార ఫలముతో కూడి అలా ఉంటాయి. అది ఇందులో ప్రధానమైనది ఏంటంటే ఫలత్యాగం అనగా నా త్రికరణ శుద్ధి కోసం మనకు ఆరోగ్యానికి వెళ్ళాం, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, నా ఆరోగ్యం బాగుపడితే చాలు అనుకున్నామా లేదా? అనుకుంటున్నామా లేదా? ఆరోగ్యమే బలం, ఇంక రెండో బలమే లేదు ఇక్కడ. అది ఎంతో ఇది అంతే తీసుకోండి, సరిపోతుంది. నియతస్యతు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తనః. నియత కర్మలను సన్యసించరాదు, మోహం చేత వాటిని త్యజించటం తామసం అని అంటారు. అజ్ఞాని నిత్య కర్మలను మనరాదు, ఎందుకంటే అవి పావనం చేసేవి అని భావించబడతాయి. కనుక నియతమంటే తప్పక చేయవలసినవి అని భావము. వాటిని త్యజించడం అన్నది లోక విరుద్ధం. కనుక మోహం చేత అజ్ఞానం చేత వాటిని మానటం తామస గుణమవుతుంది. మోహం తమస్సే అని కదా భావం. అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఒక అంశాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతఃకరణాలు అన్నీ కూడా సహజంగా దాని పని అవి చేసుకోవాలి. సూక్ష్మంగా ఆలోచించాడు. ఎందుకని పూర్తిగాన్ని బంధించడానికి వీలేదంటే దేని పని అది చేయాలి. ఆ పని చేయకుండా దాన్ని బంధించేసామనుకో నిద్రావస్థను పోవాల్సింది దాన్ని కూడా బంధించి ఎప్పుడు యోగ నిద్రలో ఉండాలి, నేను ధ్యానం చేయాలి లేకపోతే తపస్సు చేయాలి అని అనుకున్నామనుకో అది చెయ్యాలి అనుకున్న వ్యక్తి శాంతం వెళ్ళిపోయాడు. పూర్వం తపస్సులు చేశారంటే ఇళ్లలో ఉండి తపస్సులు చేశారు ఎవరన్నా? అంతేగా, స్పష్టంగా అర్థమవుతుందిగా. ఇళ్లలో ఉండి తపస్సులు ఎవరన్నా చేశారా? చేయలేదు. వెళ్ళినా అది వేరు, కొంతవరకు వెళ్ళాడు. దానికి అక్కడ అందుకనే అది ఒక మూలం. అక్కడి నుంచి మరొక దానికి వెళ్తే అక్కడికి వెళ్ళినా, ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళినా ఆకలి దప్పులు, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఆకలి దప్పులు కానీ ఏ ఇంద్రియాలు దాని పని అవి చేసుకోవాలి. ప్రతి ఒక్కటి దేహేంద్రియాలు అన్నీ కూడా దేని పని అది చేసుకోవాలి. చేసుకోకపోతే అవి తప్పుకోలే, ఆ మనిషి దాన్ని నిలబెట్టుకోలేడు, దాన్ని బంధించగలడా? దేని పని అయ్యి అన్ని శుచి శుభ్రతలు చేసుకుంటానే ఉండాలి. అప్పుడు దానిని బంధించి నువ్వు అన్నిటిను అది చేసేది ఏది కూడా నిరుపయోగం, సాధ్యపడనిది. అది ఇంకా అసలు వస్తుంది, అది సాధ్యపడదు. అందుకని ఏదో చేస్తాను అని పెద్ద ఒక మోహత్యాస్య పరిత్యాగస్య మనః పరికీర్తతః అని అన్నప్పుడు మోహవశమున అంటే అలా చేస్తే మంచిదేమో ఇలానే దాని మీద ఒక మోహం కలగదు. దాని మీద కూడా ఒక మోహం కలగడం, దాన్ని పరిత్యజించితే అది గొప్పదేమో. ఇప్పుడు ఓ సామాన్యంగా తీసుకుందాం, స్వాములు మాలలు వేస్తున్నారు. ఆ 40 రోజులు అన్ని పరిత్యజించి అది చేస్తే అది మంచిదేమో అని దాని మీద అలాంటి భ్రమ కలిగే కదా మాలలు వేస్తూ ఉంది. ఇష్టపడలేదు అనుకో మాల వేస్తాడా? ఎందుకు వేస్తాడు? దాని మీద అలాంటి భ్రమ మోహం కలిగింది. వాళ్ళు వేస్తారు, నేను కూడా అట్లుంటా చెప్తుంటా వేయాలని మోహం కలిగితే వేసాడు. అది ఏమైంది? ఏదో తాత్కాలికంగా వేస్తాడు, మళ్ళీ మామూలుగానే వస్తున్నాడు. ఇవి కూడా అట్లా తాత్కాలికమైనటువంటి యొక్క భ్రాంతులు మోహాలు కలిగి వేయటము కాదు. ఆ తత్వాన్ని యథార్థంగా తెలుసుకోవడమే ఒక నిజమైన స్థితి. కానీ అంటూ ఏ ఇంద్రియాలు సమస్తము కూడా దేని పని అవి చేసుకోవాలి. వాటిని బలవంతంగా నువ్వు అరికట్టద్దు. వాటిని అన్నిటి నువ్వు చేయకపోతే ఈ దేహం ఆరోగ్యంగా ఉండదు. ఎందుకంటే అది బలవంతంగా అరికడితే ఒక్క పొద్దులు ఉండాలని బలవంతంగా ఒక్క పొద్దులు ఉంటావు. ఎలా ఉంటాము అంటే మనకు బాగా అర్థం కావడానికి చెప్తున్నాను. లేదు లేదండి, అంతంతా తీసుకొని తింటే బాగా హాయిగా ఉండవు అని చెప్పి నేను ఒక పూట తినను, నేను అంతే తింటాను, నేను 2 పళ్ళు తిని సరిపెట్టుకుంటాను, ఇలాంటివన్నీ కొన్నాళ్ళకి అనారోగ్యాన్ని తీసుకెళ్తాను. ఇవన్నీ కాదు. నియత కర్మలను చేయాలంటే వాళ్ళ శరీరానికే కాకుండా ఇంకోహల కోసం చేయాల్సి ఉంటాయి. ఇప్పుడు నియత కర్మలు అంటే అదే కదని తప్పనిసరిగా చేయాల్సినవి కొన్ని ఉంటాయి. కొంతమంది ఏమో బాధ్యత లేకుండా ఏది మార్పులు ఉన్నాం కదా, మాకు ఏ బాధ్యతలు అవసరం లేదనుకున్న వాళ్ళు మరి తన నియత కర్మలు మర్చిపోతే ఆ బరువంతం కొలేసుకోవాలిగా.
అక్కడక్కడ చూస్తాం మనం 100 మందిలో 10 మందిని ఇటువంటి వాళ్ళని చూస్తాం. తన బరువు బాధ్యతలంతా కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం కాబట్టి తన కర్మలు పక్కన పెడేస్తాను. అది కూడా వద్దంటున్నాడు ఆయన. నీకు ఆమోహం కూడా వద్దు, మళ్ళీ నేనేం చేయకూడదేమో, నేను కష్టపడకూడదేమో వద్దు, నీ నీతి కర్మ నువ్వు చేయాల్సిందే అంటున్నాడు ఆయన. నిత్య కర్మలు ఏది ఏది నీకు అవసరమై ఉన్నదో, ఏది ఏది నీకు సంతృప్తిగా, ఆకలికి అన్నమే అవసరము, ఇంకొక ప్రస్తావన అవసరం లేదు. ఏం ధర్మం దాని ధర్మము, అదే ధర్మం, ఇంకొక ధర్మం అవసరం లేదు అక్కడ. అలా ప్రతి దాని విషయములో అలా నువ్వు గుర్తెరిగి ఉండు, అది సరైన మార్గం. తర్వాత కాదండి, దుఃఖమిత్య దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సత్కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. శరీరానికి కష్టమని, శరీరమునకు ప్రయాస కలుగునని భయం చేత గాని కర్మను మానటం అది రాజస త్యాగం. దానివల్ల త్యాగఫలం లభించదు. శరీరానికి కష్టం కలుగుతుందనే భయం చేత కర్మను మానటం రాజస త్యాగమని భగవానుడు ఇక్కడ చెబుతున్నాడు. దానివల్ల జ్ఞానపూర్వకమైన కర్మఫల త్యాగం అనగా నీకు మోక్షం లభించదు. కర్మలు అన్ని సహజంగా ఒక వేదాంతం లేకెళ్ళిపోతాం, పూర్తిగా వేదాంతం లేకెళ్తాం. వేదాంతం లేకెళ్తే ఇది అది లేదు, అది లేదు, ఏది లేదు, అన్నీ ఒంటిదేను అని చెప్పి అనే కాడికి వెళ్ళిపోతాం. అంటే అన్నీ త్యజించుకుంటూ పోవడంలో కూడా దాని యొక్క పరమార్థం అనేది పూర్తిగా సందర్భానుసారము లేకుండా ఒకసారి బలంగా ఆ కర్మ యొక్క మార్గాన్ని పూర్తిగా ఏది త్యజించాలని, ఇప్పుడే బలంగా నిర్ణయం తీసుకోవాలని అనేది వస్తే అది ఎవరికి చెందుతుంది? ఒకవేళ సంపూర్ణమైన వైరాగ్యం చెందిన వారికి చెందుతుంది. అరుదు, అలాంటి సంఘటనలు అరుదు. ఎట్లా? మన బుద్ధ భగవానుడు, వాల్మీకు, ఇంకా ఏమీ లేదు అంటే త్యజించేసేసాడు, ఇంకా అది తప్ప రెండవది లేదు అనే కాడికి వెళ్ళిపోయారు. అట్టి త్యాగాలు అందరు చేయగలరా అంటే అందరికి సాధ్యపడదు. అది ఏంటి? దానిని వాళ్ళు మాత్రం ఎందుకు చేశారు? అనేక జన్మల యొక్క విశిష్టత పుణ్య ఫలము వల్ల వాళ్ళకి అది వస్తానంగానే ఇక ఇది దాని అంతా భ్రాంతిని వదిలేయాలనుకున్నారు. ఆ విషయం తెలియబడతారని వదిలేస్తున్నారు. లోక కళ్యాణార్థము, లోక యొక్క పారమార్థిక ధర్మాల కోసము, పారమార్థిక ధర్మం లోకమంతా మన జీవులందరూ పారమార్థిక ధర్మాన్ని భావన చేసుకుంటే ఇహ ధర్మాన్ని కేవలము ఇంద్రియాలు, దేహాలు దాని పనులు చేసుకుంటాయి. అది ఇహ ధర్మం, అంతే కదా. పారమార్థిక ధర్మానికి పారమార్థిక ధర్మము ఏదైతే ఉన్నదో ఇహ ధర్మం మీద ఆధారపడి ఉన్నది. మొట్టమొదట ఈ జీవాత్మ పారమార్థిక ధర్మంతో వచ్చింది, కానీ దానికి ఒక కర్మ వ్యవహారికం వచ్చినప్పుడు ఇది ఇహ ధర్మాలుగా ఏర్పడ్డాయి. ఈ ఇహ ధర్మాలలో ఎప్పటికప్పుడు మన యొక్క అంతర్యామి యొక్క లక్షణాన్ని శుద్ధి చేసుకునే భావనలోకి వచ్చినప్పుడు ఏది త్యాగం చెయ్యాలి, ఏది త్యాగము చేయకుండా ఉండాలనే భావన వచ్చేసేస్తాయి. దేని పనులు చేసుకోవాలి, సకలేంద్రియాలు అవి వాటిని విరుద్ధంగా మనం చేయటానికి వీల్లేదు అని ఎలా అది అలాంటిది. అది క్షేమకరమైంది కాదు, ఆరోగ్యకరమైంది కాదు. నీకు క్షేమాన్ని ఇవ్వదు, ఆరోగ్యాన్ని ఇవ్వదు. అందుకనే అట్లా కాకుండా ఉండాలి అని. అలా ఉంటే కనుక అవి అదే 3 అంశాలు చెప్పాడు: రాజసము, తామసము, సాత్వికం అని. అలాంటి 3 తత్వాలతో ఉంటారు ఈ త్యాగము. ఈ యొక్క ఆధ్యాత్మికములో కూడా వాటితో చేసేది కూడా అంత శ్రేష్టమేం కాదు. 3 గుణాల మీద ఎలా ఎన్ని భావాలు ఉంటారంటే 3 లక్షణాలే ఉంటాయి ఎవరికి వచ్చినా కానీ. అందుకని ఈ 3కు అతీతంగా రాబోయే శ్లోకాల్లో మనకు అందిస్తాడు. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యావం సాత్వికో మతః. అర్జున, నిత్య కర్మను తప్పక చేయవలసిందే అను నిశ్చయముతో సంఘాన్ని, ఫలాన్ని కూడా వదిలి చేయడం సాత్విక త్యాగం అనబడుతుంది. ఈ 3 గుణాలలో కూడా ఇవేనా? సాత్విక త్యాగం అనబడుతుంది. నిత్య కర్మలకు ఫలముందరడానికి భగవద్వచనమే ప్రమాణమని చూపి ఉన్నాం. లేక శృతి నిత్య కర్మలకు ఫలం చెప్పకపోయినా అజ్ఞాని నిత్య కర్మానుష్ఠానం చేసే ఆత్మ సంస్కారం కానీ, ప్రత్యవాయు పరిహారం కానీ,
ఫలం ఆత్మకు కలుగుతుందని అనుకుంటాడు కనుక ఆ విధమైన కల్పనకు నివారించడం కొరకు ఫలమును త్యజించి అని అంటున్నాడు కనుక సంగమును ఫలమును కూడా త్యజించి అనడం యుక్తమే. నిత్యకర్మల యందు ఆ సంఘ ఫల పరిత్యాగము సాత్వికమనబడుతుంది. అంటే కేవలము దేహేంద్రియాది సముదాయమునకు ఆకలి దప్పులకు వరకే ఒక కర్మలు చేస్తున్నాము. అది దేహధర్మమైన కర్మలు చేస్తున్నాం. పారమార్థిక ధర్మమైనది వచ్చినప్పుడు అది ఈ దేహాది యొక్క సంబంధమైన కర్మలు అన్నీ కూడా దానితో జీవించే ఈ యొక్క స్థితిని కూడా పారమార్థిక కర్మ యొక్క స్థితితో కలిగి ఉండటం. పారమార్థిక స్థితి కలిగి ఉండటం అంటే అన్నిటకు వీటికన్నిటకు అతీతమైనటువంటిది ఏదైతే ఒక ఆత్మాతీతం కేవలాత్మ. దేహో నాస్తి కదాచన. అంటే ఆత్మకు అతీతమైనది ఒకటి ఉన్నది కదా, ఈ దేహం నాస్తి, ఇది తప్పదు. అప్పుడు నాస్తిక అయినటువంటి ఎప్పటికైనా నిలబని ఈ దేహానికి సంబంధించిన విషయాలు దానికి అది ఉన్నంత వరకు దానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. దానికోసము నేను ఆచరించిన మరొకరు ఆచరించిన ఈ యొక్క భౌతికమైనటువంటి యొక్క గుణాలను అన్నిటిను కంట్రోల్ చేసుకోవాలంటే ఈ పుణ్యకర్మలు చేయాలి. రాగద్వేషాలను చేయలేదనుకో అన్నీ విజృంభిస్తాయి. ప్రకృతి ధర్మంగా రాగద్వేషాలు ఉన్నాయి, హరిషడ్వర్గాలు ఉన్నాయి. ఇవన్నీ గుణాల యొక్క దోషము ఉన్నది, ఈ విజృంభిస్తాయి. వాని కట్టడి చేయటానికి కర్మ ఆ యొక్క మార్గములో అప్పుడు సాత్విక కర్మ అంటే సాత్విక గుణము తత్వగుణముతో ఏర్పడినటువంటి ఈ కర్మ గలవారు ఇలా విచారణ చేసుకొని ఇలా ఉంటారు వాళ్ళు. అవి తమో గుణముతో మరొకటిపై వేరు. దీనిలో ఈ గుణము ద్వారా తెలుసుకున్న వారు శ్రేష్ఠుడిగా తెలియజేశారు. అంటే ఆ యుక్తమైన భావనలో తాను ఉంటాడు. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలే నాను శక్యతే యాగి సత్వ సమావిష్టో వేదా విచ్ఛిన్న సంశయః. సత్వగుణముతో కూడిన కర్మఫల త్యాగి ద్వంద్వములందు సమబుద్ధి కలిగి ఉండునని చెప్పబడుచున్నది. ఒక దాని ద్వేషించుట కానీ మరి ఒక దాని యందు ఆసక్తి కలిగి తగులుకొనుట కానీ అతనికి ఉండదు. అతడు ఇచ్ఛాద్వేష రహితుడై ఉండును. అశుభ కర్మను కామ్యకర్మను ద్వేషింపబడని చెప్పినంత మాత్రము చేత దానిని ప్రేమించునని అర్థము కాదు. జీవన్ముక్తిని దాని ఎడల తటస్థ భావము కలిగి తాను మాత్రము దానిని ఆచరింపక శుభకార్యముగానే నిష్కామ కర్మమునే ఆచరించును. అట్లాచరించినను దానితో కలయక దాని యందు అభిమానము లేకుండా ఉండును. అన్నిను ఆచరించుతున్నప్పటికీ ఏవి అవసరమో ఆ భావాలన్నీ తాను ఆచరిస్తున్నా ప్రత్యేకమైన అభిమానం లేదు దాని మీద. ఓహో ఇది గొప్పదా, అది గొప్పదా అని మనం ఊహిస్తూ ఉంటాం. ఇలా చేస్తే మంచిదేమో, అలా చేస్తే మంచిదేమో అని. ఏ దాని మీద ప్రత్యేకమైన అభిమానము లేదు. అభిమానం లేకుండా ఉండాలి అంటే ఎలా ఉంటాము? దేహానికి సంబంధించిన వ్యావహారికమైన ధర్మానికి, దేహానికి సంబంధించినటికి, ఈ దేహంలో కూడినటువంటి సమస్తము సకలేంద్రియాలు ఏకీకృతము కావటానికి అది యజ్ఞము కావచ్చు, జపము కావచ్చు, తపము కావచ్చు. ముందు సకలేంద్రియాలు ఏకీకృతమై తాను 72,000 నాడులకు అధిష్టానంగా ఏదైతే ఉన్నదో అలాంటి అక్షర బ్రహ్మాన్ని భావన చేసుకొని దాని నిమిత్తంగా చేస్తున్నాడు. అక్కడ ఆ ఒక్కటి అది ఉంటేనే ఇవన్నీ పనిచేస్తున్నాయి. దీనికన్నిటికీ అధిష్టానమైనది ఒకటి ఉన్నది. ఆ అధిష్టాన స్వరూపాన్ని గుర్తిరిగి కర్మలు చేస్తున్నాడు. చేసినప్పుడు ప్రత్యేకమైన కర్తృత్వ భావం ఉండదు. ఇప్పుడు మనమే సొంతంగా ఇదంతా నేనే సంపాదించుకోవాలని కష్టపడి తాను సొంతంగా పని చేసుకుంటున్నాడు. లేదు ఒక వ్యక్తిని కూలికి పిలిచి పని చేయించుకుంటున్నాడు. ఏదో ఆయన కూలి ఇస్తానన్నాడు, నేను వచ్చాను అని అనుకుంటాడు. కానీ వీడి ఈ పొలమంతా నాదే అని అనుకోడు కదా. కూలికి వచ్చిన వాడు అనుకుంటాడా? అనుకోడు. అదే తానే సొంతంగా చేస్తా అంటే ఇది నాది, నేనే చేసుకోవాలనుకుంటాడు. కానీ నేను ఒక్కరిని చేయలేదని చెప్పి కూలి తీసుకొచ్చాడు అనుకో,
ఇతనిలో భావం వేరు, అతనిలో భావం వేరు. ఏదో మనం కూలికి వచ్చాము, ఏదో మన పని మనం చేసుకోవాలి, ఏదో తర్వాత దీని ఫలం ఏదో ఇస్తాడని అంతవరకు ఉంటాడు. కానీ ఇది నాది అనే కర్తృత్వం లేదు అక్కడ. పని చేస్తున్నాడు, పని చేసినా యజమాని కన్నా ఈ పనివాడే ఎక్కువ చేసినా ఈయన దగ్గర కర్తృత్వం లేదు, తన దగ్గర కర్తృత్వం ఉంటుంది. ఇలాంటి భావన తెలిస్తే ఇక్కడ అలాంటి కర్తృత్వరహితం అనేటువంటి భావన కలిగి ఉండటం వల్ల అప్పుడు సహజ స్థితిలో ఉంటాం. అన్ని విషయాల యందు సహజ స్థితి అనేది వెళ్ళినప్పుడే మన యొక్క మనసు కానీ అంతఃకరణాలు కానీ అరిషడ్వర్గాలు కానీ ఏది మొలకెత్తవు. అవి కొన్నాళ్ళకు అలవాటైపోయి ఎంతటిదైనా సరే, విషసర్పమైన పామైనా సరే, పాముల వాడు దాన్ని పట్టుకొని ఆడిస్తున్నాడా లేదా? కొన్నాళ్ళు పెంచి సాధు జంతువులుగా మార్చుకుంటున్నాం. కొన్ని జంతువుల్ని ఈ అడవిలో నానా రకాలు తిరుగుతున్నాయి, మనం పెంచుకొని సాధు జంతువులుగా మార్చుకున్నామా లేదా? మరి అవి మారినప్పుడు మనం మారచ్చు కదా. అయ్యే మారినప్పుడు మనం మారడానికి ఎలా మారకుండా పోతాం? అది ఆ భావన తెలిస్తే ఆహా ఇలా సాధన చేయగా ఇలా మారతాయా ఇవన్నీ? అవి సాధన చేసి మనం మార్చుకున్నామే, మరి మనము మన పరిస్థితి అదే కదా. ఇవన్నీ అవి చేసే కర్మలలో అలాంటి ఫలితాలు సాధన ద్వారా మనము సకలేంద్రియాలు కానీ గుణాలు కానీ సమస్తాన్ని సాధు స్వరూపంగా మార్చుకోగలుగుతాము. అంటే ఉత్తమ స్థితిని మార్చుకోగలుగుతాం. అందుకోసం ఆచరణ చేయాల్సి వచ్చింది. నహి దేహభృతా శక్యం యుక్తం కర్మణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగి సత్యాగిత్యభిధీయతే. దేహాన్ని భరిస్తున్న వానికి కర్మలను నిశ్శేషంగా వదలడం శక్యము కాదు. కానీ కర్మఫలాన్ని త్యాగం చేసేవాణ్ణి త్యాగి అంటారు. దేహాభిమానం కలవాడు దేహాన్ని భరిస్తూ ఉన్న అజ్ఞానాన్ని నిశ్శేషంగా కర్మలను సన్యసించడం శక్యం కాదు. వివేకి విషయం వేరు. వేద అవినాశినాం మొదలైన వాక్యాలలో అతడు కర్తృత్వాధికారం నుండి తొలగింపబడ్డాడు కనుక అజ్ఞుడైన అధికారి గురించే ఇక్కడ చెప్పుకోవడం. నిత్య కర్మలను చేస్తూ కర్మఫల త్యాగం చేసే కర్మఫలాభిసంధి మాత్ర సన్యాసిని అతడు కర్మి అయినప్పటికీ అతడిని స్తుతించే అభిప్రాయంలో త్యాగి అంటారు. కనుక పరమార్థం దర్శించిన వానికి, దేహభారం లేని వానికి, అంటే దేహాత్మ భావం లేని వారికి మాత్రమే అశేష కర్మ సన్యాసం సాధ్యం అని ఇక్కడ ప్రధానాంశం ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చిన దాన్ని శరీరధారి కర్మలను సంపూర్ణంగా త్యజించుటనేది అది సాధ్యం కాని పని, అసాధ్యం, అశక్యం. శక్యం కాదు, అసత్యము, అసాధ్యము అనుకుంటే సాధ్యపడదు. మధ్యలో ఎప్పుడన్నా ఒక సత్సంగంలో గుర్తు చేస్తూ ఉంటాను, ఆకలి దప్పులు ఉన్నంత వరకు కర్మ చేయక తప్పదు అని. అంతేనా? ఆకలి దప్పులు నీకున్నంత వరకు నువ్వు కర్మ చేయాల్సిందే. దాని ఆకలి దప్పులు జయించుంటే అది వేరు. ఇప్పుడు ఇక్కడ సూక్ష్మంగా ఒకటి భావిస్తే, ఇప్పుడు ఆకలి దప్పులు అంటే కర్మ చేయాలి. అందుకనే దైవము దేవతలకు అమృతమును పుట్టించి అమృతం ఇచ్చి పెట్టారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా ఆకలి దప్పులు లేవు వాళ్ళకు. వాళ్ళ పని ఎప్పుడైతే ఏదైతే అప్పచెప్పారో దిక్పాలకుల పని, ఎవరి పని వాళ్ళు చూస్తుంటూ ఉన్నారు. వాళ్ళకు ఆకలి దప్పులు ఉంటే ఈ పనిలోనే పూర్తిగా ఉండలేరు. మనము కూడా ఒక పనికి వెళ్తే కాసేపు చేయగలం, దాంతోనే పూర్తిగా ఉండలేము. ఇప్పుడు వాళ్ళు రేయంబగులు ఒకే రీతిగా ఉండాలంటే ఆకలి దప్పులు ఉంటే ఎలా ఉంటారు? సాధ్యపడరు. అందుకనే వారు అమృతము తాగి ఆకలి దప్పులు లేకుండా ఈ లోకానికి ఏది దిక్పాలకులుగా కావచ్చు, మరొకటి కావచ్చు, ఏ దేవతలైనా కావచ్చు, నవగ్రహాలు కావచ్చు, దేవతలు ఉండాలండి అని అంటే మరి ఎప్పుడు అట్లాగే కనబడుతున్నాడు. మరి ఆయన ఆకలి దప్పులు ఉంటే అంటే కొద్దిగా మనకు వివేకం పెరగడానికి అవసరం. ఇక్కడ ఆలోచన వివేకం పెరగాలి అని అంటే ఎందుకనంటే అమృతం ఎందుకు పుట్టించారంటే ఇందుకు పుట్టించారు అమృతం. దేవతలు అమృతము తాగితే లోకాన్ని కాపాడుతారు. వీళ్ళు రాక్షసులు తాగారనుకో ప్రమాదమే కదా. వాళ్ళకి జనన మరణాలు లేవు, ఇంకా వాళ్ళతో ఇబ్బంది, వాళ్ళకి ఆకలి తప్పులు లేవు. అందుకనే ఎట్టేపటికి ఇలాంటి యొక్క దౌర్జన్య కారణను సృష్టిస్తారు. దేవతలకు ఇచ్చినందువల్ల వారికి నియమించారు. ఆ భగవంతుడు నువ్వు ఈ పనిలో ఉండు, నీ పనిలో ఉండని. ఇంకా ఆ నియమంలో ఉండరు.
అంతేగాని మనలాగా వాళ్ళకు ఆకలి దప్పులు ఉంటే వాళ్ళు ఆడ ఉండలేరు, ఆడుంటారు కొద్దాక అట్లాగా. అది సంగతి. అందుకనే మనకు ఆకలి దప్పులు ఉన్నాయి గనక మనకు దాని తగినటువంటి కర్మాచరణ చేసుకొని ఇది అవశ్యంగా దాన్ని భావిస్తూ అట్లని అదే గొప్పదని అట్లా అని కాకుండా కర్మఫలత్యాగి అనగా ఈ కర్మలలో ఫలాన్ని పొంది నేనేదో గొప్ప ఫలత్యాగి అంటే కర్మలకు తగిన ఫలాలు అందరం తీసుకుంటానే ఉంటాం. కానీ దాని మీద ఆసక్తి కలిగో ఆశ పెంచుకొని ఉండడం, అది ఎంత నీకు ఫలం వచ్చినా నీకు ఆశ తీరం. అక్కడ దోషాన్ని గమనించాలి. ఒక పని చేస్తున్నాము, దానికి వచ్చిన ఫలం తీసుకోకుండా ఎలా ఉంటాం? తీసుకుంటాం. కర్మ చేస్తున్నాం, మనము జీవన విధానం కోసం దానికి పని చేసుకుంటున్నాం. కానీ అలా కాకుండా అది ఎంతవరకు అంతవరకు అనే ఒక సంతృప్తి లేకుండా ఉంటే ఆశ లేకుండా చేయాలి. ప్రత్యేకమైన ఆశలు దాని మీద ఉన్నప్పుడు కర్తృత్వం వచ్చింది. కర్తృత్వం ఉన్నప్పుడు ఇక కర్మ సిద్ధాంతము అనేక రకాలుగా పెరుగుతుంది. అది ఏ రకంగా పెరుగుతుందని తెలియదు. మనసు క్షణకాలంలోనే మారిపోవచ్చు కూడా, మళ్ళీ అలా వస్తుంది. అందుకని కర్మఫలత్యాగి అనే పదానికి అర్థం ఏంటి అని అంటే తాను ఎంతవరకు అందిందో అంతవరకు అని అనుకుంటూ తాను చేసిన కర్మకు తాను సంతృప్తి పడుతూ ఉంటాడు. అది ఈ భౌతిక శరీరానికి అవసరం అనుకుంటాడు. పారమార్థికమైనటువంటి దృక్పథం కలిగి ఉంటాడు కనుక అట్టివాడు నిశ్చలంగా ఉంటాడు. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. దుఃఖమైనదియు సుఖమైనదియు సుఖ దుఃఖములు రెండుయు కలిసినదియు 3 విధములైన కర్మఫలములు కర్మఫల త్యాగము చేయని వారలకు మరణానంతరము కలుగుచున్నవి. కానీ సన్యాసులకు ఎక్కడా కూడా ఫలం కలుగదు. దుఃఖమైనదియు సుఖమైనదియు సుఖ దుఃఖములు రెండును కలిగినదియు 3 విధములైన కర్మఫలములు కర్మఫల త్యాగము చేయని వారలకు మరణానంతరము కలుగుచున్నవి. కానీ సన్యాసులకు ఎక్కడా కూడా ఫలం కలుగదు. అంటే కర్మలు మనం చేస్తున్నాం. ఈ గుణాలతో కూడిన ఈ కర్మల ఫలాలు ఎప్పుడు వస్తాయి అంటే మరణ సమయములు అని చెప్పాడు. మరణ సమయం అనగా కొన్ని శాస్త్ర ప్రమాణాలను ఆధారంగా తీసుకుంటే మనిషి కర్మవాసనలు బలంగా ఉన్నప్పుడు జీవించవలసినది ఇంకా 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇంకా జీవించే ఆయుష్ అంటూ జీవిస్తాడు. కానీ ఈ కర్మఫల దోష యొక్క వాసనల చేత ఈ కర్మలో పీడించబడి సుఖముగా జీవించకుండా ఇబ్బందికరంగా జీవించే వాళ్ళు ఉంటారు, అనారోగ్యంగా జీవించే వాళ్ళు ఉంటారు. అది చివరిలో వస్తాయి ఆ దోషాలు అని చెప్తున్నాడు. అట్లా కర్మ ఫలాల మీద ఆసక్తి పెంచుకొని ఉన్నప్పుడు అవి అతన్ని ప్రేత్య అనగా మరణానంతరము అవశ్యముగా వస్తాయి. అంటే ఇప్పటికి ఒకవేళ మధ్యలోనే ఏదైనా జరిగిందనుకో, మరొక జన్మ వచ్చిన మరణానంతరమైన తర్వాత అయినా అతనికి అవి సమకూరుతాయి. ఒకవేళ కర్మలు అట్లా చేస్తే ఏమవుతుందిలే అని అనుకుంటే ఈ త్రిగుణాత్మకమైన భావాలతోనూ తమో గుణ రజోగుణముతోనూ ఏదో కొంత పుణ్యకార్యాలు ప్రతి వాళ్ళం కూడా ఏదో ఒక రకంగా దైవం భక్తి అనేది ఉంటున్నాం. అట్లా ఈ త్రిగుణాత్మకమైన మిశ్రమంతో ఉండటం ఇలా వాళ్ళకు ఆ మరణాంతరం వాళ్ళ ఎంతనే పోతాయి. ఆ కర్మలు ఆడికి పోవు, ఆ వాసనలు పోయి మళ్ళీ వాటిని అనుభవించడానికి వాటితోనే పడుతూ ఉంటారు. అది అనే దాన్ని ఇది ఏదో పూర్వజన్మ కర్మవాసనలు ఏమో ఎంటాడుతున్నాయండి, ప్రారంభం అండి అని అంటూ ఉంటాం మనం. అవి ఈ రూపంలో ఉంటాయి అని స్పష్టత చేశారు. చైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మాణాం. మహాబాహు, సమస్త కర్మల సిద్ధికి వేదాంత శాస్త్రంలో చెప్పబడిన ఈ 5 కారణాలు చెబుతున్నాను, తెలుసుకొని. చెప్పబోయే ఈ 5 కారణాలు నా నుండి తెలుసుకో. అర్జునుని చిత్తంలో నాటుకోవడానికి, వాటిలోని తేడాలు చూపడానికి ఆ కారణాలను స్తుతిస్తున్నారు. సాంఖ్యం తెలియదగిన పదార్థాల సంఖ్య చేయబడినది అని,
అంటే వేదాంతం. కృతాంతం అనేది కూడా దీనికే విశేషం. కర్మనే కృతం అంటారు. దాని అంతమంటే కర్మ పరిసమాప్తి. ఆ కర్మ పరిసమాప్తి ఎక్కడ అవుతుందో అది కృతాంతం. యావానాత్మ ఉదపాని సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని ఆత్మజ్ఞానం కలుగగానే సర్వకర్మలు నివృత్తి అవుతాయని చూపాడు. కనుక అటువంటి ఆత్మజ్ఞానం గురించి బోధించి వేదాంతాల్లో చెప్పబడిన సర్వ కర్మల సిద్ధికి కారణాలు. ఇక్కడ మళ్ళీ ఇందాక త్రిగుణాత్మకమైన కర్మలను తీసుకొచ్చాడు. 3 గుణాలతో ఏర్పడినవి. ఇప్పుడు 5 విధాలుగానే దాన్ని వర్ణించాడు. 5 విధాల వాటి యొక్క స్వరూపం ఉన్నది. ఓ మహాబాబు, సర్వకర్మ సిద్ధికి 5 హేతువులు గలవని కర్మలను అంతము చేయు ఉపాయమును కూడా తెలుపుతున్నాను విను. 5 విధములుగా కర్మలు ఉన్నాయి. 5 విధములుగా వాటిని అంతము చేసే ఉపాయం కూడా చెప్తున్నాను అంటూ సాంఖ్యశాస్త్రమునందు పేర్కొనబడినట్లు జరిగినది. వాటిని నా నుండి నీవు స్పష్టముగా తెలుసుకొందువు. అంటే సాంఖ్యశాస్త్రము అనగా సాంఖ్యయోగము. ఇప్పుడు సాంఖ్యయోగానికి ఒక ప్రత్యేకమైన విచారణ కావాలి. కారణం ఏంటి? సాంఖ్యయోగంలో 20 తత్వాల గురించి, ఈ తత్వాల యొక్క విచారణ తెలుసుకో అని చెప్పి ఉన్నది కదా. ఇక్కడ బలమైన విచారణ, అది తెలిసినప్పుడే నీకు అన్ని తెలుస్తాయి అన్నది ఇప్పుడు అక్కడ అవసరం అవుతుంది. కారణం ఏంటి? దాని యొక్క అంశము ఆత్మ అనాత్మ వివేకం కలిగేది సాంఖ్యయోగంలోనే జరుగుతుంది. ఇది ఆత్మ, ఇది అనాత్మ అని. అప్పుడు అనాత్మకు సంబంధించినటువంటి విషయాలు స్పష్టంగా సాంఖ్యయోగం తెలియక ఎవరికి అర్థం కాదు. అప్పుడు ఆ 2 రావాలి. స్థూలము సూక్ష్మము. స్థూలము సూక్ష్మం అనే తత్వం రావాలి. స్థూల శరీరము సూక్ష్మ శరీరం అనే తత్వం వచ్చినప్పుడు సాంఖ్యశాస్త్రం తెలియాలి. తెలిసినప్పుడు అనాత్మజ్ఞానముతో చేయుతున్నటువంటి పనులేవి, ఆత్మజ్ఞానంతో చేయుతున్న పనులేవి, అసలు ఆత్మ ఏది అనాత్మ ఏది అని అన్నప్పుడు ఒకసారి ఇక్కడ గుర్తుంచుకుంటే దానివల్ల ఆ కృతాన్ని నువ్వు పాపుకుంటావు. కర్మలు అంటే కృతం అంటే అది నీకు ఏది అట్లా ఉండిపోయింది. కృతము అనగా కర్మలను అంతము చేయు ఉపాయము. కృతాంతే, కృతం అంటే ఉన్నది. కృతాంతే అంటే వాటిని అంతము చేసే ఉపాయము తెలియాలి అని అంటే దానికి సాంఖ్యశాస్త్రములో చెప్పే సమస్త విద్య కూడా ఏమి చెప్తుందంటే ప్రతి దానిని తెలియజెప్పుతూ వాటి స్వభావాలను అవి ఎంతకయ్యే మళ్ళీ మార్పు చెంది అయ్యంతకయ్యే సన్యాసంగా మారుతాయి. సన్యాసించుట అంటే అయ్యంతకయ్యే సన్యాసంగా మారుతాయి. ప్రత్యేకంగా సన్యాసించాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడే ఇవి మార్పు చెందుతూ ఉంటాయి. సంపూర్ణంగా భోజనం చేసాం, మళ్ళీ భోజనం వెంటనే కూర్చోమంటే కూర్చుంటామా? కూర్చోలేము. అట్లాగే కొన్ని మార్గాలు చూస్తే మనకు అవి అంతవరకు సేకరించాక మళ్ళీ అది ఆకలి దప్పులకు వచ్చినప్పుడైతేనే వాటిని మళ్ళీ చూసుకుంటాం. అంతే తప్ప హాయిగా నిద్రపోయాను తెల్లవారులు నేను మళ్ళీ పొద్దున్నే మళ్ళీ పడుకొని నిద్రపోతాడు ఎవడన్నా ఇంతవరకు? అయిపోయింది, దాని సంగతి అయితే అయిపోయింది. తెల్లవారు నిద్రపోయాక ఇక ఆ వ్యక్తి మళ్ళీ నిద్ర కోసం ఆశిస్తాడా? తెల్లవారులు మేలుకుంటే ఆశిస్తాడు నిద్ర. ఎక్కడంటే నిద్రపోలేదండి, నాకు తట్టుకోలేకపోతున్నానండి అంటాడు. అది జరిగాక దాని పని తీరిపోయింది. అది ప్రతి ఒక్కటి అలా తీరుతున్నది, అలా తీరిపోతున్నాయి అని చెప్పేది సాంఖ్యయోగం. సాంఖ్యయోగం ఏం చేస్తుందంటే దాని యొక్క గతులు మతులకు ఈ రకంగా పనిచేస్తున్నాయి అది నీకు తెలియాలి. నువ్వు సాక్షివి నీ దేహానికి. ఎవరు సాక్షి? నీ దేహానికి నువ్వే సాక్షి. నీ దేహానికి ఏది నీ అంతరాత్మే న్యాయస్థానం. అంతేగాని ఇంకొకరు న్యాయస్థానం ఎవరు ఉండరు ఇక్కడ. మన అంతరాత్మకు అక్కడ సాక్షి జడ్జి తీర్పు చెప్పేటువంటిది మన ప్రత్యేగాత్మ. అక్కడ ఈ మనసులు సాక్షులుగా ఉంటాయి. ఆ రోజు నేను చూశానుగా చేశానుగా అని చెప్పి అక్కడ సాక్షులుగా చెప్తా ఉంది. బయటికి నేను ఒక దొంగ అయినా సరే దొంగతనం చేయలేదని బయటికన్నా తన అంతరాత్మలో లోన చేసిందని ఒప్పుకుంటానే ఉంటుంది అక్కడ. అట్లాగే ఆ రకంగా సాంఖ్యయోగం వల్లనే సాధ్యపడుతుంది. వాటి యొక్క విచారణ సంపూర్ణంగా అంటే మనకు సత్సంగాలు జరుగుతాయి కనుక ఈ సాంఖ్యయోగానికి ప్రాధాన్యత ఇస్తే సులువుగా ఆ విద్య అనేది బాగా అర్థమవుతుందని భావన చేయండి. ఈ యొక్క ఆరూఢ స్థితి, ఈ సడుచక్రాలలో మన ఇందాక దేహాన్ని గురించి కర్మలు వాసనలు చెప్పాడు. అవి ఎలా పనిచేస్తున్నాయి, ముందు ఎలా పనిచేస్తున్నాయి అనే దాన్ని
బయట ఎన్నో యజ్ఞ యాగాదులు చేశాడు విశ్వామిత్రుడు. కింది నుంచి మైలోకానికి పంపించాడు శ్రీశంకుని. తాను యజ్ఞం చేసి నేను ఈ దేహంతో పైకి పంపించాలంటే ఎవరికి సాధ్యం వల్ల నేను పంపిస్తాను, ఆ విద్య నేను పొందానని చెప్పి పంపించాడు కూడా. అయితే అది పూర్ణంగా పనిచేయలేదు. అందుకే త్రిశంక స్వర్గం పైలోకం కాదు, కింది లోకం రాకుండా మధ్యలో ఆపేశాడు ఆయన. అట్లాగే పోయాడు త్రిశంకుడు. ఆఖరికి త్రిశంక స్వర్గం. అట్లాగే ఇక్కడ గమనించగలిగితే ఒక విధంగా ఆ తర్వాత కనుక్కున్నాడు. ఇది తనలో ప్రవేశం చేశాడు, మంత్రశక్తిని చేశాక అది ప్రథమంగా అవసరమే. తర్వాత లోతుకెళ్ళాడు. లోతుకెళ్తే మానవుల్లో ఆ యజ్ఞాల కన్నా ఇక్కడున్న యజ్ఞాన్ని కనుక్కున్నాడు. ఇప్పుడు యజ్ఞాలు అనేది అంటే ఎప్పుడు యజ్ఞాలు చేసుకుంటాం మంచిదని చెప్పుకున్నాం. అట్లని మనలో ఓపిక లేదు. మంచిదే, ఓపిక లేకుండా అయితే ఎడకొట్టుకుని యజ్ఞం చేస్తాము. అందుకనే అప్పుడు అసలు దేహంలో యజ్ఞం జరుగుతుంది. ఎప్పుడు దేహంలో యజ్ఞం జరుగుతూ ఉంది. అందుకనే తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నిత్యం యజ్ఞం బ్రహ్మ నీలో చేస్తున్నాడు అన్నప్పుడు అప్పుడు కనిపెట్టాడు. ఓం బుహు నాభి స్థానం నుంచి వస్తుంది. అది ఈశోపనిషత్తులో ఉంటుంది, యాజ్ఞవల్క అనువాకంలో ఉంటుంది. ఓం బుహు, ఓం భువః, ఓం శువః స్వాహ వింటున్నాం కదా. ఓం మహః, మహాతత్వం ఇక్కడ ఉన్నది. ఇంకా దీనికి చెప్పాడు ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్వవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఒకవేళ సత్యమైన పదం ఊరికే గాయత్రి యజ్ఞం మామూలుగా చేసుకుంటాం, దీనిని అత్యంత ప్రమాణికం. అందుకనే ఇంతవరకు మన భారతదేశంలో ఆయన బయటికి చెప్పాక ఎక్కడ ఏ చిన్న శుభకార్యం జరిగినా దీపారాధనకు ముందే ఇది చేశాకనే దీపారాధన ఎదిగిస్తారు. ముక్కు మీద ఏది పెట్టుకోమ్మా ప్రాణాయామం చేయాలంటారు. ఈ ప్రాణశక్తి అని చెప్పి ఈ పదం అంటున్నాడు. అంటే దాని యొక్క నడక ఇది. అది కనుక్కున్నాడు ఆయన సంపూర్ణంగా. అప్పుడే మానవాతీత స్థితి వచ్చింది ఆయన. అపారమైన మానవాతీత అంటే దాంతో రాలేదు. దాంతో ఒకవేళ చేసిన మహిమలు మహత్తులు వల్లే కొన్నాళ్ళకి ఇబ్బంది వస్తాయి. కానీ మానవాతీత స్థితి వచ్చింది. సృష్టికి ప్రతి సృష్టి చేయడానికి దీనివల్ల ఆయన సంప్రాప్తమైంది. అప్పుడు ఇది గొప్పది, తన యొక్క ప్రతి మనిషి ఈ విషయం తెలియాలని చెప్పి శుభకార్యముల ముందు దీపారాధనకు ముందు ఇది చెప్తానని అప్పుడు అపోద్భోజనం బ్రహ్మ భూర్భువస్వరం అమ్మ దీపారాధన జరిగింది అని అంటున్నాడు. ఇప్పటికీ ఆచరణలో ఉన్నది. ఇది తెలుసుకుంటే ఈ జ్ఞానం మనకందరికీ అందుబాటులోనే ఉంది. మనము దాన్ని అర్థము చేసుకొని అంగీకరించాలి. దాని మీద అంగీకరించలేదు. అయితే సాంఖ్యయోగాని యొక్క తత్వము ఎందుకు వచ్చిందంటే అట్లా మనలో ఉన్నటువంటి ఆత్మ అనాత్మ వివేకము తెలుస్తుంది. అనాత్మ ధర్మాలు అనాత్మయే, ఆత్మధర్మాలు ఆత్మయే. తెలిసినప్పుడు నీవు శుద్ధంగా ఉంటావు, ఏ ఇబ్బంది లేదు. అధిష్టానం తదా కర్త కరణం చ పృథగ్విదం వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పంచమం. శరీరం, కర్త, ఇంద్రియాలు, అనేక ప్రాణవాయు చేష్టలు ఇవి కారణాలు. ఇక 5వ కారణం దైవం. అధిష్టానం అంటే ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, జ్ఞానము, వీటి అభివృద్ధికి ఆశ్రయమైన శరీరము. కర్త అంటే ఉపాధి లక్షణమైన భోక్త. శబ్దము మొదలైన వాటిని గ్రహించే నానా విధాలైన చెవి మొదలైన 12 ఇంద్రియాలు అనగా పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, బుద్ధి, మనస్సు. చేష్ట అంటే ప్రాణాపానాదులైన వాయు సంబంధమైన నానావిధ చేష్టలు. ఈ 4ంటికి తోడు 5వది కన్ను మొదలైన ఇంద్రియాల నుండి గ్రహించే ఆదిత్యాది దైవము. అంటే ఇందాక సాంఖ్యయోగంలో వివరణ ఏదో ఆ వివరణ చెప్పాడు. 5 విధములుగా ప్రతి ఒక్కటి 5 ఉన్నాయి ఇంద్రియాలు. 5 × 5 = 25. ఏది తీసుకున్నా ప్రాణాలు కావచ్చు, ఇంద్రియాలు కావచ్చు, అన్నీ 5 ఉన్నాయి. ఈ 5 విధాలుగా కర్మలు జరుగుతున్నాయిగా. కర్మలు కూడా 5 విధాలుగా జరుగుతున్నాయి. ఆఖరికి కర్మలో ఈ దేహము పోయాక కూడా ఈ దేహంలో ఉన్నటువంటి యొక్క సమర్థము 5 విధాలుగా వెళ్ళిపోతుంది. నీరులో నీరు కలిసిపోతుంది, భూమిలో వచ్చి తారం భూమిలో కలిసిపోతుంది, వాయువులో వచ్చినది వాయువులో కలిసిపోయింది, అగ్నిలో వచ్చిన తేజస్సులో కలిసిపోతుంది. ఏ దాంట్లో నుంచి వచ్చిందో ఆ దాంట్లో కలిసిపోతాము. అది చెప్పేది సాంఖ్యశాస్త్రం ఒకటే. అట్లాగే దానికి సంబంధించిన కర్మలు కూడా మనం చేయక తప్పదు. 5 విధములైనటువంటి కర్మలు జరుగుతూనే ఉంటాయి. 5 విధములుగా ఈ దేహము ఈ రకంగా తయారై మళ్ళీ ఆఖరికి ముగింపు కూడా అంతే జరుగుతుంది అని చెబుతూ చేష్టలు. అందుకనే వివిధాచ పృథక్ చేష్ట అంటూ దానికి అధిష్టానమైన దైవ చైవాత్ర పంచమం.
ఐదవది ఈ యొక్క 4 విధాలైనటువంటి యొక్క ఎన్ని జరిగితే ఐదవది దైవికంగా ఒకటి ఉంటుంది. 5వ తత్వము దైవికం అనగా 24 తత్వముల వరకు అనాత్మ, 25వ తత్వము ఆత్మ. 25వ తత్వము ఆత్మ. 4 భూతాలతో కర్మలు చేష్టలున్నాయి. ఆకాశభూతములు జ్ఞాత, అదే జీవుడు. ఆకాశభూతములు ఏర్పడినది ఈ 4 భూతాలతోనే జనన మరణాలు ఉంటాయి. ఆకాశభూతముతో ఏర్పడినటువంటి జీవుడికి మరణం ఉండదు, వాడుంటాడు మళ్ళీ. అప్పుడు మరణ దోషాలు, నానా ఇబ్బందులు ఏదైనా ఉన్నాయంటే ఈ 4 భూతాల్లో ఉంటాయి. భూతత్వం మరి అనుకోకుండా ఎన్నో రకాల కలుషితం అవుతానే ఉంటుంది. దాంట్లో నుంచి వచ్చిన జలతత్వము, అక్కడ నుంచి వాయుతత్వం. వాయుతత్వం అన్నింటిలో సమ్మేళనం ఉంటుంది. అగ్నితత్వము, వాయుతత్వం. వీటిలోనే కదా సమస్తము మార్పు వచ్చేది. ఆకాశం నిశ్చలంగానే ఉంటుంది. జీవుడు మాత్రమే ఆకాశతత్వానికి సంబంధించి. ఆ తర్వాత ఆ పైనదే దానికి జీవుడికి అధిష్టానమైన పరమాత్మ ఆ ఆకాశతత్వానికి అతీతం. అలా భావన చేయడానికి అలాంటిది. అట్టి దైవం ఎప్పుడు ఎక్కడ ఏర్పడుతుంది నీకు? దైవాంశ సంపూర్ణంగా 5వ తత్వాన్ని పూర్తిగా నువ్వు గుర్తెరిగితే 25లో 5వ తత్వం, 25లో 5వ తత్వమే జీవుడు, జీవాత్మ. నీకు ఇవన్నీ నువ్వు కాదు. మరి ఇవన్నీ చెప్పుకున్నాం కదా. పంచ ప్రాణాలు చెప్పుకున్నాము, కాళ్ళు చేతులు జ్ఞానేంద్రియాలు చెప్పుకున్నాము. కానీ ఇవన్నీ నువ్వు కాదు. కానీ వాటి యొక్క స్పృహ ద్వారానే పంచభూతములు, అపంచీకములు అనగా ఈ పంచభూతాలలో సూక్ష్మంగా దైవ మహత్తు ఏది అని అనుకుంటాము. ఏది మహత్తు? ఈ పంచభూతాలకు అధిష్టానంగా ఉన్నదేది? సమస్తము. మన దేహానికి కూడా బయట ఉన్నయేవి? శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. ఇప్పుడు విశ్వము ఇదంతా కనపడుతుంది, రూపం కనపడుతుంది కదా సమస్తంగా. అవి మనకన్నా ముందే ఉంటాయి. ఇవి అన్నీ కూడా వీటి యొక్క లక్షణాల యొక్క వికారాలు ఉంటాయి మనకు. అది తెలియటం కూడా సాంఖ్యయోగమే. వికారాలు ఉన్నాయి వీటికి అన్నిటికీ కూడా. ఆ వికారాల లక్షణాలకు వేరుగా నువ్వు రావాలి. ఇక టైం కూడా అయింది కనుక వికారాల గురించి, వికారం అంటే ఎలా ఉంటుందో ఆ వికారాన్ని తెలుసుకోవడానికి క్షుణ్ణంగా ఒక విషయం చెప్తాను. పాల వరకు ఉన్నాయి పాలు. దానిని కొద్దిగా వేడి చేసి ఆడబెడితే పేరుకుంటుంది. అందులో అది ఒక వికారం. మరి గడ్డకట్టింది కదా. ఆ పెరుగు అయినప్పుడు ఏమైంది? గడ్డకట్టింది. అంతకుముందు పాలుగా ఉన్నాయి, గడ్డకట్టింది. గడ్డను ఆ పెరుగును బాగా చినుకుతే మజ్జిగ ఈత ఉన్నాయి. అందులో నుంచి దాంట్లో ఉన్న ప్రధానమైన వికారము నెయ్యి బయటకు వస్తుంది. ముందు ఎర్రపూస వస్తుంది, ఎర్రపూస నుంచి నెయ్యి వస్తుంది. మొదటి ఒకదానికొకటి వికారం. పాలల్లో నుంచి పెరుగు అయింది, పెరుగు నుంచి ఎన్న వచ్చింది, ఎన్న నుంచి నెయ్యి వచ్చింది. ఆఖరికి ఏ వికారం అంటే ఫైనల్గా ఏదైతే సత్తా మాత్రమైన తత్వం ఏదైతే ఉందో అది బయటపడుతుంది. అది ఎన్నాళ్ళున్న జడది. ఈ సత్తా మాత్రం నెయ్యి ఎన్నాళ్ళున్న జడది. ఎన్న పూసైనా సరే, పెరుగైనా సరే చెడిపోతాయి. కానీ అసలు సత్తాని ఎన్ని వికారాలే తీసుకెళ్తే అక్కడికి. అట్లాగే ఈ దేహాన్ని పూర్ణంగా తెలుసుకుంటూ పోతే అక్కడికి వెళ్తాం. దేహము తత్వాన్ని వివరించుకుంటూ పోతే వికారాలను తొలగిస్తే సత్తా మాత్రమనేది, సత్తుపదం అనేది తెలుస్తుంది. అంటే నశించని పదార్థం బయటపడుతుంది. ఈ దేహాన్ని మనము అట్లా ఎడదీసుకుంటే ఇందులో ఉన్న నశించనిది ఏదైతే ఉన్నదో అది మనకు తెలియబడింది. అది దీని యొక్క పరమార్థం.